సీక్రెట్స్ ఆఫ్ విరూపాక్ష టెంపుల్ పార్ట్ 2 కి స్వాగతం. మనం చూస్తున్న గోపురం ద్రావిడియన్ శైలిలో నిర్మించబడింది. ఇది 11 అంతస్తులు కలిగి ఉంది మరియు 165 అడుగుల ఎత్తులో ఉంది. ఆలయంలోకి లోపలికి వెళ్లిన తర్వాత మరొక గోపురం కనిపిస్తుంది. ఇది విజయనగర శైలిలో నిర్మించబడింది. ఇది శ్రీ కృష్ణదేవరాయల పట్టాభిషేకం తరువాత నిర్మించబడినది. అందుకే దీనిని రాయల గోపురం అనే పేరుతో కూడా పిలుస్తారు. ఇక్కడ ప్రత్యేకంగా ఒక లింగం ఉంది. ఇష్టార్థి సిద్ధి లింగం. అంటే భక్తులు తమ కోరికలను కోరుకుని ఆ లింగాన్ని తాకితే 1 ఏడాది లోపల అవి నెరవేరతాయనే నమ్మకం ఉంది. ఈ ఆలయంలో అద్భుతమైన విషయం ఏమిటంటే గోపురం నీడ సుమారు 300 అడుగుల దూరంలోని గోడపై తలకిందులుగా పడుతుంది. ఉదయం అది నలుపుగా, మధ్యాహ్నం తెల్లగా, సాయంత్రం బంగారు రంగులలో కనిపిస్తుంది. ఆశ్చర్యం ఏమిటంటే సూర్యుడు తన దిశ మార్చిన ఆ నీడ తన స్థానం లేదా ఆకారాన్ని మార్చదు. ఇది పిన్ హోల్ కెమెరా విధానం అనే శాస్త్రీయ సూత్రంపై ఆధారపడి ఉంటుంది. ఈ తత్వాన్ని ప్రాచీన కాలంలోనే ఈ స్థాయిలో వినియోగించడమే నిజంగా అద్భుతం. హంపి బజార్. ఇక్కడ అప్పటి కాలంలో గుర్రాలు, వజ్రాలు, బంగారం, వెండి, ముత్యాలు, రత్నాల వ్యాపారాలు జరిగినట్లు హంపి చరిత్ర చెబుతుంది. హంపి గురించి చాలా విషయాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు ఇష్టమైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.